నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్నాం. అయితే ఎక్స్‌ప్రెస్ రైలు ఇక్కడ ఎందుకు ఆగట్లేదు? అసలు ఎక్స్‌ప్రెస్ రైలు ఆగకపోవడానికి కారణాలేంటి? అనే విషయాల మీద మనం ఒకసారి చర్చిద్దాం. అయితే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగాలని చాలా రోజుల నుండి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఒకసారి నేను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వ్యక్తే జయరామ్ చారి అని ఆ బషీరాబాద్ మండలంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ పూజారి అయిన ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం ఒకసారి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎందుకు ఆగట్లేదు, ఆగకపోవడానికి కారణాలేంటి అనే విషయాలపై ఆయనతో ఒకసారి మాట్లాడే మనం ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ప్రస్తుతం బషీరాబాద్ లో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎందుకు ఆగట్లేదు? మీరు గతంలో చాలా సార్లు మీరు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగడానికి చాలా ప్రయత్నాలు చేసినట్టు మాకు సమాచారం అందింది. రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. దాంతో పాటు పై అధికారులను, మంత్రులను మరియు ఎంపీలను, ఎమ్మెల్యేలను కూడా కలిసి అదేవిధంగా బషీరాబాద్ మండలంలో ఉన్నటువంటి నాయకులతో తీసుకొని మరియు రైలు అధికారులను కలిసి విన్నవించడం జరిగింది. అసలు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగకపోవడానికి కారణాలు ఏంటి? ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎందుకు ఆగట్లేదు? అసలు బషీరాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగాల ఏంది నీడ్ అసలు బషీరాబాద్ లో? మాకు ముందుగా అందరికీ నమస్కారం. సిటిజన్ న్యూస్ వారికి ప్రత్యేకమైన నమస్కరిస్తూ ఇట్టి కార్యక్రమానికి ముందుగా బషీరాబాద్ మండల ప్రాంతంలో ప్రజలకు చాలా ఇబ్బందికరమైన సమస్య అంటే అది రైలు సమస్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వేల మందికి అవసరం పడే యొక్క సమస్య ఇది రైలు సమస్య. ఈ యొక్క సమస్య వల్ల అందరికీ ఉపాధి కానీ, విద్యార్థులకు కానీ, మరలి నిత్యావసరాలకు వెళ్ళే కూలీల పని కానీ, అందరికీ కూడా స్టూడెంట్స్లకు కానీ ఇటువంటి ప్రజల్లోపట ఉన్న ఒక సమస్యను పరిష్కారం చేసే ఈ యొక్క అవసరమైనది మన యొక్క రైలు సమస్య. సుమారు 15 నుంచి 16 సంవత్సరాలు అయిపోయింది. గతంలో కూడా కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు బండారా దత్తాత్రేయ గారు కానీ, అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఉన్నత అధికారులు రైల్వే నిలయం లోపల ఉన్న పెద్దలు అధికారులు 15-16 సంవత్సరాల నుంచి కూడా అందరినీ విన్నపించుకుంటూనే వస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎంపీ గారు గతంలో కూడా వారి చేతుల మీద కూడా మా యొక్క బషీరాబాద్ మండలంలోని పలు పంచాయతీలో నుంచి కూడా తీర్మానం తీసుకొని వారి యొక్క తీర్మాన పరంగా వారికి కూడా అవసరం అన్నట్టు పంచాయతీ విలేజెస్ పరంగా కూడా అవసరం అన్నట్టు వారి యొక్క భావనలు కూడా అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అప్పుడు కూడా ఉన్నారు. అప్పటికి కూడా వారికి మేము ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు మా యొక్క మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మురళీకృష్ణ అన్న గారి ద్వారా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గరికి వారు వెళ్ళి ఈ యొక్క సమస్యను ప్రధానమైన సమస్యగా చెప్పి ఈ యొక్క సమస్యను ఎలానైనా పరిష్కరించాలని అప్పుడు కూడా వారితో కోరడం జరిగింది. ఇలా అనేక నాయకులు, ముఖ్య నాయకులు ఉన్న కేంద్ర మంత్రుల దగ్గర, ఖర్గే గారి దగ్గర కూడా వారి చితాపూర్కి వెళ్ళి వారికి కూడా అప్పుడు విన్నపించుకున్నాం. ఇలా సమస్యను ఎందరినీ విన్నపించుకున్నా, అధికారులకు చెప్పినా, అధికారులకు రాసిచ్చినా కూడా మా యొక్క ఫలితం కాక బాధాకరమైన విషయము. ఇంకోటి ఏమంటే మొన్న కూడా రంజిత్ రెడ్డి గారు బషీరాబాద్కు వారి కూడా వచ్చినప్పుడు వారికి కూడా అడిగితే కూడా వారి కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించలేకపోయారు. ఇలా అందరూ ఎంపీలు వస్తూ ఉన్నారు. ఈ యొక్క సమస్యను పరిష్కారం కాకపోవడం మాకు నిరాశగానే భావిస్తే నడుస్తూ ఉంది. అందుకే ఇప్పుడున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వారు కూడా బీజేపీలోనే ఉన్నారు. ఇప్పుడు కేంద్ర స్థాయి లోపల కూడా బీజేపీ ఉంది కాబట్టి ఇది తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించి ప్రజలను సౌకర్యంగా అందిస్తే చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన. మొన్న కూడా విశ్వేశ్వరరెడ్డి సార్ గారు ఉన్నత అధికారులు రైల్వే అధికారులతో కూడా మాట్లాడి ఈ యొక్క సమస్యను బషీరాబాద్ యొక్క నామంగి రైల్వే స్టేషన్ పరిష్కారం ప్రధానంగా అన్నట్టు మాట్లాడి చెప్పడం జరిగిందనే విషయాన్ని మాకు వారి యొక్క పిఏల ద్వారా తెలిసిన విషయము. కానీ ఇది ఒక్కసారి కాదు, రైల్వే మంత్రిని మరియు పార్లమెంట్ లో మరియు రైల్వే అధికారులను పలుమార్లు కలుస్తున్నారు. ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఎంపీ గారు. మరి ట్రైన్ ఎందుకు ఆగట్లేదు? అసలు ఆగపోవడానికి కారణం గతంలో కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్గేని కలిసి అని చెప్తున్నారు. అయితే ఖర్గే గారు ఉన్నప్పుడు గిట్ట మీరు వినియోగించుకున్నారు, అప్పుడు గిట్ట పరిష్కారం కాలేదు. మరి ఇప్పటికి కూడా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఎందుకు ఆగట్లేదు? మీరు ఇప్పుడు మొన్న చెప్పినట్టు కొండా విశ్వేశ్వరరెడ్డి మొన్న గిట్ట చెప్పారన్నారు. అదేవిధంగా దాంతో బషీరాబాద్ మండలంలో కూడా బీజేపీ పార్టీకి ప్రజలందరూ కూడా ఎంపీ ఎన్నికల్లో లీడ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ట్రైన్స్ ఆయన ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ట్రైన్ ఎక్స్‌ప్రెస్ రైలు నేను ఆపుతా అని చెప్పి కదా మీరు గెలిచి కూడా దాదాపు సంవత్సరం దాటిపోతుంది. ఇప్పటి వరకు ఎందుకు ఆగట్లేదు ట్రైన్ అసలు?
అది నాయకుల యొక్క వెంబడి ఉండి పని చేసుకోవాలి అని నా ఆలోచన చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాయకులు వారికి ఈ యొక్క సమస్యను ప్రధాన సమస్యగా చేసుకోవాలి. నేను పోయి చెప్పినా, నేను పోయి లెటర్ రాసిచ్చినా, నేను ఫోన్లో చెప్పినా అంటే కొన్ని సమస్యలు పరిష్కారం కావని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. అనేక సార్లు రైల్వే అధికారులకు చెప్పడం జరిగింది, అనేక సార్లు ఎంపీలకు చెప్పడం జరిగింది, కేంద్ర మంత్రులకు చెప్పడం జరిగింది. మొన్న కూడా నేను 25 రోజులు 2024 అప్పుడు 2023 అప్పుడు నేను 25 రోజులు రిలే నిరాహార దీక్ష చేసుకుని, అంటే అన్ని పార్టీల అనుకూలత తీసుకొని. మీరు దీక్ష చేసిరు కదా, అప్పుడు దీక్ష చేసినప్పుడు మీకు ప్రజల నాయకుల మద్దతు ఏమైనా కల్పించినా, మీరు ఒక్కరే దీక్ష చేసినా, మీకోసమే స్పెషల్ గా దీక్ష చేసినట్టు అనిపించిందా? ప్రజల మద్దతు కూడా మీకు లేలే, ప్రజల మద్దతు చాలా బాగా ఉంది. నాయకులు కూడా అప్పుడు నాయకులు కూడా వచ్చి మమ్మల్ని ఇది పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి వారు కూడా ఏదో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కేంద్ర మంత్రి వారి దగ్గర నుంచి అంటే నరేష్ మహారాజ్ గారు, మళ్ళీ అదేవిధంగా రమేష్ గారు, తాండూరు బీజేపీ ప్రధాన నాయకులు వాళ్ళు కూడా, అదేవిధంగా అప్పుడున్న మురళీకృష్ణ గౌడ్ గారు, వీళ్ళందరూ వచ్చేసి మా యొక్క ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి ఇప్పటి వరకు మరి ట్రైన్ సమస్య పరిష్కారం కాలేదని. ఎందుకు అసలు బషీరాబాద్ లో ఎందుకు కావట్లేదు? ముఖ్య కారణం ఏంటి? అసలు ఆగకపోవడానికి ముఖ్య కారణం ఏంటి? దాంతో పాటు మీరు అధికారులు విన్నవించుకున్నారన్నారు, అధికారులు ఎన్నిసార్లు కలిశారన్నారు, రిలే నిరాహార దీక్ష చేశారన్నారు, దాంతో పాటు ఎంపీలను కలిశామన్నారు. గతంలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన తొలిసారి కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళి కూడా ట్రైన్ ఆపాలని చెప్పి వాళ్ళు రైల్వే మంత్రిని కూడా కలవడం జరిగింది. కానీ ట్రైన్ ఎందుకు ఆగట్లేదు? అసలు కారణం ఏంటి? అదే కదా నేను అనేది. వీళ్ళు పరిష్కారం చేయాలి అంటే పెద్ద నాయకులు, ఉన్నత మంత్రుల దగ్గర కూర్చొని చేసుకోవడమే ప్రధాన కార్యం. నేను అందుకే వీళ్ళకు కోరడం జరుగుతూ ఉన్నది. మనం చెప్పడం వేరు, ప్రధానంగా కూర్చొని పని చేసుకొని ప్రజల్లోపట ఉన్న ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని ప్రతి నాయకుని, అంటే ఇప్పుడున్న కేంద్ర నాయకులకు కానీ, ఇప్పుడున్న ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి కానీ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. మాకు కూడా గతంలో ఇచ్చిన హామీలను పట్టుకొని, గతంలో ఇచ్చిన మెమరాండంలను పట్టుకొని, గతంలో ఇచ్చిన వారు వాగ్దానాన్ని పట్టుకొని మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఆశిస్తూ ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరిస్తారని, ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి 10 సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క రైలు సమస్యపై అవగాహన ఉన్నది. వారు ఎటువంటి అలసత్వం చేయొద్దని నేను ప్రత్యేకంగా ఈ ఛానల్ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మా యొక్క సమస్యను అతి తొందరగా సమస్య పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఛానల్ ద్వారా మా యొక్క సమస్యపై అందరూ కూడా రోజువారీ పనికి వెళ్ళేవారు ఉన్నారు, ఈ అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు, ఈ ఎంప్లాయీస్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చాలా మందికి జీవనోపాధి బషీరాబాద్ మండల కేంద్రంలో లేక తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, హైదరాబాద్ ఇటు వెళ్ళి మళ్ళీ ఈ యొక్క ఉదయం 8 కూడా రోజువారీ పనికి వెళ్ళేవారు ఉన్నారు, ఈ అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు, ఈ ఎంప్లాయీస్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చాలా మందికి జీవనోపాధి బషీరాబాద్ మండల కేంద్రంలో లేక తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, హైదరాబాద్ ఇటు వెళ్ళి మళ్ళీ ఈ యొక్క ఉదయం 8 కూడా రోజువారీ పనికి వెళ్ళేవారు ఉన్నారు, ఈ అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు, ఈ ఎంప్లాయీస్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చాలా మందికి జీవనోపాధి బషీరాబాద్ మండల కేంద్రంలో లేక తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, హైదరాబాద్ ఇటు వెళ్ళి మళ్ళీ ఈ యొక్క ఉదయం 8 కూడా రోజువారీ పనికి వెళ్ళేవారు ఉన్నారు, ఈ అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు, ఈ ఎంప్లాయీస్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చాలా మందికి జీవనోపాధి బషీరాబాద్ మండల కేంద్రంలో లేక తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, హైదరాబాద్ ఇటు వెళ్ళి మళ్ళీ ఈ యొక్క ఉదయం 8 కూడా రోజువారీ పనికి వెళ్ళేవారు ఉన్నారు, ఈ అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారు, ఈ ఎంప్లాయీస్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చాలా మందికి జీవనోపాధి బషీరాబాద్ మండల కేంద్రంలో ఇంటర్సిటీ అనేది ఉండేది. ఆ దానికి కూడా మేము పోరాడడం జరిగింది. అది కారణంగా ఏదైతే కోవిడ్ కారణంగా ఆ ట్రైన్ క్యాన్సిల్ కావడం జరిగింది. కోవిడ్ లో అప్పుడు కరోనా సమయంలో, కరోనా కంటే ముందు ట్రైన్ లాగేటివి. బీజాపూర్ ఎక్స్ప్రెస్, కొల్లాపూర్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రిటర్న్ లో పోయేటప్పుడే వస్తుంది ట్రైన్ తప్ప వచ్చేటప్పుడు ట్రైన్ ఆగట్లేదు. మరి ఈ ట్రైన్ కి ఏమన్నా ఆగే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? ఈ ట్రైన్లకు కూడా మళ్ళీ మేము స్టార్ట్ చేయండి అని మేము ఎంపీ గారికి పలుసార్లు విన్నవించుకున్నాం. ఇప్పుడు మాకు ప్రస్తుతం కూడా రాయలసీమ ఆగితే పొద్దున్న 3:30కు రాయలసీమ ఏదైతే వస్తుందో
ఆ రాయలసీమ మనకు వికారాబాద్ ఏదైతే తిరుపతి నుండి రావడం, ఇక్కడ దర్శనించుకొని తిరుపతి నుండి మరలి ఊరికి రావడం చాలా అనుకూలతమైన సమయం ఉంది. అది కూడా ఆగకపోవడం చాలా మంది భక్తులకు కూడా మనోభావన వేదమవుతున్నది. ఆ విధంగా ఆ రాయలసీమ కానీ ఉన్న ఇతర ప్యాసింజర్లకు కూడా ఉన్న ప్యాసింజర్లు కూడా కంటిన్యూ అవుతే ఇంకా యొక్క మనకు రెవెన్యూ పెరుగుతుంది. ఇంకోటి ఒక విషయం, నాకు మొన్న రైల్వే అధికారి నేను ఒక విషయం అడిగా, అసలు ట్రైన్ ఇక్కడ ఆగకపోవడానికి కారణం ఏంటి? ఇంకో విషయం ఏందన్నారంటే, కొంతమంది ప్యాసింజర్లు 100 మంది ప్రయాణాలు చేస్తుంటే కొంతమంది టికెట్ తీయకుండా ప్రయాణాలు చేస్తారంటారు. ఇది నిజమా? టికెట్ తీయకుండా ప్రయాణాలు చేయకపోవడం వల్ల రైల్వేకు లాభం రాదు కాబట్టి ఆ సందర్భంలో పై అధికారులకి స్టేషన్ మాస్టర్ ఇలా విధంగా రిపోర్ట్ రాసి ఇవ్వడం, బినా టికెట్ ఎక్కుతారు ఇక్కడ నుండి చాలా మంది బోర్డింగ్ అని చెప్పి రాసి. ప్రజలతోనూ కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను, మనం టికెట్ తీసుకొని ప్రయాణం చేయడమే చాలా వరకు మనకు ముఖ్యమైన విషయం ఉంది. టికెట్ లేకుండా ప్రయాణించడము మనకు నష్టము. రెండోది, మనకే రెవెన్యూ తగ్గిపోతుంది అనేది కూడా అందరూ గమనించాలి. అటువంటి సమస్య అయితే లేదనేది నేను భావిస్తూ ఉన్నాను. రెండవది ఏమంటే, ఈ యొక్క పాసులు కూడా ఏదైతే రెగ్యులర్ పాసెస్ కూడా ఉన్నాయో వాళ్ళకు కూడా ఇక్కడనే రెన్యువల్ చేసుకోవడం చెప్తా ఉన్నాం. ఇక్కడనే రెన్యువల్ చేసుకుంటే మనకు రెవెన్యూ పెరుగుతుంది అనేది. అదేవిధంగా ఎంప్లాయీస్కి కూడా ఇక్కడ ఈ ట్రైన్ ఆగితే మళ్ళీ రిటర్న్ బషీరాబాద్ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం ముందు హైదరాబాద్, శంకర్పల్లి, వికారాబాద్, తాండూర్ ఇటువంటి ప్రాంతాలు కూడా మళ్ళీ మన యొక్క స్వగ్రామానికి రావడం. కూలి పని చేయడానికి మహారాష్ట్ర, బొంబాయి ఇలా చాలా మంది కర్ణాటక ప్రాంతంకి వలస వెళ్ళిన వాళ్ళకి నిత్యం వస్తూనే ఉంటుంటారు. కరెక్టే కదా, మరి జీవనోపాధి లేనప్పుడు ఆ యొక్క వ్యక్తి వలసకి వెళ్ళవలసిందే. ఎందుకంటే సౌకర్యం లేనప్పుడు వలసకి వెళ్ళవలసిందే. బస్సులు బస్టాండ్లో రాకపోవడం ఎంత దౌర్భాగ్యమో, ట్రైన్ ఆగకపోవడం కూడా అంతే దౌర్భాగ్యం అవుతుంది. చివరిగా మీరు ఏమంటారు, అసలు ట్రైన్ ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగుతుంది అంటుందా? ఆగాల? ఇప్పుడు నాకైతే కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పినారని అన్నారు కదా. అవును, ఫైనల్ గా మీరు చివరిగా బషీరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగుతారు అనుకుంటారా? ఆపాలని కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము. ఆపినంత వరకు ఈ పోరాటం ఆగదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ కేంద్ర మంత్రుల వారి దగ్గరికి వెళ్తాం, పై స్థాయి వరకు వెళ్తాం. వారి యొక్క మరలి ఈ యొక్క ఎటువంటి సమాచారం, మొన్న అందిన సమాచారానికి అయితే కేంద్ర మంత్రి ద్వారానే ఆగే అవకాశం ఉందని వారి యొక్క పిఏ ద్వారా. ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగపోతే మరి మీ కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తుందా? మరలి కార్యాచరణ ఉంది, ఏమైనా ఉంటుందా మీ కార్యాచరణ? పక్కా మా యొక్క పునరాలోచనలో ఉన్నాం. ఎటువంటి మేము వెనకాడేది లేదు. ట్రైన్ ఆపే వరకు మా యొక్క పోరాటం ఉంటేనే ఉంటది. 100% పోరాడతాం. రైట్, చూస్తున్నారు మీరు. ట్రైన్ అసలు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగకపోవడానికి కారణాల గురించి మనకు జీరాన్ చారి గారు వివరించారు. అసలు ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి గత 15-20 సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము, ఇప్పటికి కూడా పోరాటం చేస్తామని అంటున్నారు. రీసెంట్ గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ట్రైన్ ఆగుతుందని చెప్పి మాట ఇవ్వడం జరిగిందంట. ఆ విషయం మీద ఆయన మాట్లాడే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ట్రైన్ ఖచ్చితంగా ఆగుతుందని అంటున్నారు. ఒకవేళ ఆగకుంటే కూడా మేము కార్యాచరణ ముందు ప్రకటిస్తామని అంటున్నారు.